హాయ్ హలో నమస్తే, నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో GAC MEC సిగ్నల్ బేస్డ్ మల్టీ ఫంక్షన్ టైమర్ గురించి వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు టైమర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఇది GAC MEC ఎలక్ట్రానిక్ టైమర్ సిరీస్ మైకాన్ 225 సిగ్నల్ బేస్డ్ మల్టీ ఫంక్షన్ టైమర్. కేటగిరీ నెంబర్ అంటే మోడల్ నెంబర్ 2ANDT0. సప్లై వోల్టేజ్ అంటే A1 A2 టైమర్ యొక్క A1 A2 సప్లై వోల్టేజ్ DC 24 volts లేదా AC 240 volts 50-60 Hz. ఏదైనా DC కానీ AC కానీ ఏదైనా వాడచ్చు. అలాగే టాలరెన్స్ సప్లై వోల్టేజ్ ఈ AC DC సప్లై వోల్టేజ్కి 20% తక్కువ కానీ 10% ఎక్కువ కానీ ఉండొచ్చు అనమాట. అంటే AC కానీ DC కానీ వోల్టేజ్ 20% తక్కువ ఉన్నా పర్లేదు, లేదా 10% ఎక్కువ ఉన్నా కూడా టైమర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అయితే కాంటాక్ట్స్ 240 ఆక్సిలరీ కాంటాక్ట్స్ 240 volts AC లేదా 28 volt DC కూడా వాడచ్చు. అలాగే ఈ టైమర్ యొక్క సెట్టింగ్ 0.1 seconds నుంచి 10 hours వరకు ఆప్షన్ ఉంది. అలాగే దీంట్లో ABCDE అనే 5 మోడ్స్ ఉన్నాయండి. టైం సెట్టింగ్ వచ్చి TS T ఇంటూ స్మాల్ t. అలాగే డు నాట్ కనెక్ట్ సప్లై బిట్వీన్ B1 అండ్ B2 అంటున్నాడండి. అంటే B1 B2కి ఎలాంటి పవర్ సప్లై DC కానీ AC కానీ ఏమి ఇవ్వకూడదు. జస్ట్ దీన్ని మేక్ బ్రేక్ కాంటాక్ట్గా మాత్రమే వాడాలి. టైమర్లో ABCDE అని మోడ్స్ ఉన్నాయండి. ఈ మోడ్స్ గురించి తెలుసుకునే ముందు టైమర్లో టైం సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. టైమర్లో 3 రకాల సెట్టింగ్స్ ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ T, 2 స్మాల్ t, 3 మోడ్స్. మోడ్స్ గురించి తర్వాత చెప్పుకుందామండి. ముందు టైం సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేనైతే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను. టైం సెట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T ఇంటూ స్మాల్ t. టైం సెట్టింగ్ క్యాపిటల్ T ఇంటూ స్మాల్ t. క్యాపిటల్ Tలో 1 second, 10 second, 1 minute, 10 minute, 1 hour, 10 hour. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. క్యాపిటల్లో 1 second, 10 second, 1 minute, 10 minute, 1 hour, 10 hours. స్మాల్ Tలో 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ కూడా చూడండి. స్మాల్ Tలో 1 2 3 4 5 6 7 8 9 1 అంటే 10, 1 to 10 ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు టైం సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ T ఈ సెట్టింగ్ వచ్చి 1లో ఉంది, స్మాల్ t కూడా 1లో ఉంది. క్యాపిటల్ T 1 secondలో ఉండి స్మాల్ t 1లో ఉంటే 10 milliseconds, 10లో ఉంటే 100 milliseconds. అంటే 100 milliseconds అంటే 1 second. ఇక్కడ చూడండి. క్యాపిటల్ T 1 secondలో ఉంది, స్మాల్ t 1లో ఉంటే 10 milliseconds, 2లో ఉంటే 20 milliseconds, 3లో ఉంటే 30 milliseconds, 4లో ఉంటే 40 milliseconds, 5లో ఉంటే 50 milliseconds, 6లో ఉంటే 60 milliseconds, 7లో ఉంటే 70 milliseconds, 8లో ఉంటే 80 milliseconds, 9లో ఉంటే 90 milliseconds, 10లో ఉంటే 100 milliseconds. అది క్యాపిటల్ T 10 millisecondsలో ఉంది, స్మాల్ t 1 millisecondsలో ఉంది. క్యాపిటల్ T 10 millisecondsలో ఉన్నప్పుడు స్మాల్ t 1లో ఉంటే 1 second, 10లో ఉంటే 10 seconds. 1లో ఉంటే 1 second, 2లో ఉంటే 2 seconds, 3లో ఉంటే 3 seconds, 4లో ఉంటే 4 seconds, 5లో ఉంటే 5 seconds, 6లో ఉంటే 6 seconds, 7లో ఉంటే 7 seconds, 8లో ఉంటే 8 seconds, 9లో ఉంటే 9 seconds, 10లో ఉంటే 10 seconds. అది క్యాపిటల్ T 1 minute ఉంది, స్మాల్ t 1లో ఉంటే 6 seconds, 10లో ఉంటే 60 seconds. అంటే 60 seconds అంటే 1 minute. క్యాపిటల్ T 1 minute ఉంది, స్మాల్ t 1లో ఉంటే 6 seconds, 2లో ఉంటే 12 seconds, 3లో ఉంటే 18 seconds, 4లో ఉంటే 24 seconds, 5లో ఉంటే 30 seconds,
6లో ఉంటే 36 సెకండ్స్, 7లో ఉంటే 42 సెకండ్స్, 8లో ఉంటే 48 సెకండ్స్, 9లో ఉంటే 54 సెకండ్స్, 10లో ఉంటే 60 సెకండ్స్. బై సపోజ్ క్యాపిటల్ టీ 10 మినిట్స్లో ఉంది, స్మాల్ టీ 1లో ఉంటే 1 మినిట్, 10లో ఉంటే 10 మినిట్స్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ 10 మినిట్స్లో ఉంది, స్మాల్ టీ 1లో ఉంటే 1 మినిట్, 2లో ఉంటే 2 మినిట్స్, 3లో ఉంటే 3 మినిట్స్, 4లో ఉంటే 4 మినిట్, 5లో ఉంటే 5 మినిట్స్, 6లో ఉంటే 6 మినిట్స్, 7లో ఉంటే 7 మినిట్, 8లో ఉంటే 8 మినిట్స్, 9లో ఉంటే 9 మినిట్స్, 10లో ఉంటే 10 మినిట్స్. క్యాపిటల్ టీ 1 అవర్లో ఉంది, స్మాల్ టీ 1లో ఉంటే 6 మినిట్స్, 2లో ఉంటే 12 మినిట్స్, 3లో ఉంటే 18 మినిట్స్, 4లో ఉంటే 24 మినిట్స్, 5లో ఉంటే 30 మినిట్స్, 6లో ఉంటే 36 మినిట్స్, 7లో ఉంటే 42 మినిట్స్, 8లో ఉంటే 48 మినిట్స్, 9లో ఉంటే 54 మినిట్స్, 10లో ఉంటే 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే 1 అవర్. క్యాపిటల్ టీ 10 అవర్లో ఉంది, స్మాల్ టీ 1లో ఉంటే 1 అవర్, 2లో ఉంటే 2 అవర్స్, 3లో ఉంటే 3 అవర్స్, 4లో ఉంటే 4 అవర్స్, 5లో ఉంటే 5 అవర్స్, 6లో ఉంటే 6 అవర్స్, 7లో ఉంటే 7 అవర్స్, 8లో ఉంటే 8 అవర్స్, 9లో ఉంటే 9 అవర్స్, 10లో ఉంటే 10 అవర్స్. మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెట్టింగ్ ఉందండి, క్యాపిటల్ టీ వచ్చి 1 మినిట్లో ఉంది, స్మాల్ టీ వచ్చి 3లో ఉంది. క్యాపిటల్ టీ 1 మినిట్లో ఉండి స్మాల్ టీ 3లో ఉంటే 18 సెకండ్స్. అంటే క్యాపిటల్ టీ 1 మినిట్లో ఉండి స్మాల్ టీ 1లో ఉంటే 6 సెకండ్స్, 10లో ఉంటే 60 సెకండ్స్. అంటే 1లో ఉంటే 6 సెకండ్స్, 2లో ఉంటే 12 సెకండ్స్, 3లో ఉంటే 18 సెకండ్స్. ఇక్కడ 1 మినిట్లో ఉంది, ఇక్కడ 3లో ఉంది, అంటే 18 సెకండ్స్. అర్థమైంది అనుకుంటా అండి. అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి, కంపల్సరీ అర్థమవుతుంది. మీకు ఈజీగా అర్థం అవడం కోసం టేబుల్ కూడా ఇచ్చాను, మీరు ఇక్కడ చూసుకున్న ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు మనం మోడ్స్ ఎలా సెట్ చేయాలో చూద్దాము. మోడ్స్ ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటో చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్నవారు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. టైమర్ సెట్టింగ్ మోడ్ ఏలో ఉంది, క్యాపిటల్ టీ 1లో ఉంది, స్మాల్ టీ 3లో ఉంది. మోడ్ ఏలో ఉన్నప్పుడు టైమర్ ఆన్ డిలే టైమర్ లాగా వర్క్ చేస్తుంది. క్యాపిటల్ టీ 1 మినిట్లో ఉంది, స్మాల్ టీ 3లో ఉంది, అంటే టైమర్ 18 సెకండ్స్లో ఉంది. టైమర్ పవర్ ఆన్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్లో ఉంది, రెడ్ ఇండికేషన్ ఆఫ్లో ఉంది, 15-16 ఎన్సీలో ఉంది, 15-18 ఎన్ఓలో ఉంది. B1 B2 క్లోజ్ చేసాము, టైమర్ స్టార్ట్ అయింది, గ్రీన్ ఇండికేషన్ బ్లింక్ అవుతా ఉంది, రెడ్ ఇండికేషన్ ఆఫ్లో ఉంది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత గ్రీన్ ఇండికేషన్ ఆన్ అయింది, రెడ్ ఇండికేషన్ కూడా ఆన్ అయింది, 15-18 ఎన్సీ అయింది, 15-16 ఎన్ఓ అయింది. మళ్ళీ B1 B2 ఓపెన్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్లోనే ఉంది, రెడ్ ఇండికేషన్ ఆఫ్ అయింది, 15-16 మళ్ళీ ఎన్సీ అయింది, 15-18 ఎన్ఓ అయింది. ఇది ఆన్ డిలే టైమర్. ఏ మోడ్లో వచ్చి ఆన్ డిలే టైమర్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మోడ్ బి గురించి తెలుసుకుందాం. టైమర్ మోడ్ బిలో ఉంది, క్యాపిటల్ టీ 10 సెకండ్స్లో ఉంది, స్మాల్ టీ 3లో ఉంది. మోడ్ బిలో అక్యుములేటివ్ ఆన్ డిలే టైమర్ లాగా టైమర్ వర్క్ చేస్తుంది. క్యాపిటల్ టీ 10 సెకండ్స్లో ఉంది, స్మాల్ టీ 3 సెకండ్స్లో ఉంది, అంటే టైమర్ 3 సెకండ్స్ టైం సెట్ చేయబడి ఉంది. మోడ్ బిలో టైమర్ పవర్ ఆన్ చేసాము, 15-16 ఎన్సీలో ఉంది, 15-18 ఎన్ఓలో ఉంది, B1 B2 ఓపెన్లో ఉంది. టైమర్ స్టార్ట్ అయింది, గ్రీన్ ఇండికేషన్ బ్లింకింగ్లో ఉంది. ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత, అంటే టైం సెట్టింగ్ తర్వాత, రెడ్ ఇండికేషన్ ఆన్ అయింది, గ్రీన్ ఇండికేషన్ కూడా ఆన్ అయింది, 15-18 ఎన్సీ అయింది, 15-16 ఎన్ఓ అయింది. అక్యుములేటివ్ ఆన్ డిలే అంటే మీరు పవర్ B1 B2 ఓపెన్లో ఉండి మీరు పవర్ ఆన్ చేసిన వెంటనే టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని అక్యుములేటివ్ ఆన్ డిలే టైమర్ అన్నాం.
అది వచ్చి బి మోడ్లో. ఓకే అండి, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సి మోడ్ గురించి తెలుసుకుందాం. టైమర్ మోడ్ సిలో ఉంది, క్యాపిటల్ టీ 1 minute ఉంది, స్మాల్ టీ 3 ఉంది. టైమర్ మోడ్ సిలో ఉన్నప్పుడు సిగ్నల్ హాఫ్ డిలే టైమర్ లాగా పనిచేస్తుంది. క్యాపిటల్ టీ 1 minute ఉంది, స్మాల్ టీ 3 minutes ఉంది. క్యాపిటల్ టీ 1 minute ఉండి స్మాల్ టీ 3 minutes ఉంటే 3 ఉంటే 18 seconds టైం సెట్టింగ్ 18 seconds ఉంది. టైమర్ పవర్ ఆన్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్లో ఉంది, రెడ్ ఇండికేషన్ ఆఫ్లో ఉంది, 15-16 ఎన్సీలో ఉంది, 15-18 ఎన్ఓలో ఉంది. B1 B2 క్లోజ్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్ అయింది, రెడ్ ఇండికేషన్ కూడా ఆన్ అయింది, 15-18 ఎన్సీ అయింది, 15-16 ఎన్ఓ అయింది. B1 B2 ఓపెన్ చేసాము, టైమర్ స్టార్ట్ అయింది. B1 B2 ఓపెన్ చేసిన తర్వాత టైమర్ స్టార్ట్ అయింది, గ్రీన్ ఇండికేషన్ బ్లింకింగ్లో ఉంది, రెడ్ ఇండికేషన్ ఆన్ అయింది. ఆఫ్టర్ 18 seconds తర్వాత రెడ్ ఇండికేషన్ ఆఫ్ అయింది, గ్రీన్ ఇండికేషన్ ఆన్ అయింది, 15-16 ఎన్సీ అయింది, 15-18 ఎన్ఓ అయింది. ఇక్కడ ఏంటంటే మనం పవర్ ఆన్ చేసినప్పుడు 15-16 ఎన్సీలో ఉంది, B1 B2 క్లోజ్ చేయగానే 15-18 ఎన్సీ అయింది. B1 B2 ఓపెన్ చేసినప్పుడు టైమర్ స్టార్ట్ అయింది, 15-16 ఎన్సీ అయింది. అందుకే దీన్ని సిగ్నల్ హాఫ్ డిలే టైమర్ అన్నాము. లేదా టైమర్ పవర్ ఆన్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్లో ఉంది, రెడ్ ఇండికేషన్ ఆఫ్లో ఉంది, 15-16 ఎన్సీలో ఉంది, 15-18 ఎన్ఓలో ఉంది. B1 B2 క్లోజ్ పల్స్ ఇచ్చాము, అంటే జస్ట్ టచ్ చేసాము B1 B2ని, ఒక వైర్తో షార్ట్ చేసి మళ్ళీ వెంటనే ఓపెన్ చేసాము. క్లోజ్ పల్స్, గ్రీన్ ఇండికేషన్ బ్లింక్ అవుతా ఉంది, రెడ్ ఇండికేషన్ ఆన్ అయింది. రెడ్ ఇండికేషన్ ఆన్ అయింది కాబట్టి 15-16 ఎన్ఓ అయింది, 15-18 ఎన్సీ అయింది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత అంటే 18 seconds తర్వాత గ్రీన్ ఇండికేషన్ ఆన్లోకి వచ్చింది, రెడ్ ఇండికేషన్ ఆఫ్ అయింది, 15-16 ఎన్సీ మళ్ళీ ఎన్సీ అయింది, 15-18 ఎన్ఓ అయింది. అంటే డైరెక్ట్ క్లోజ్లో ఇచ్చినా పర్వాలేదు, పల్స్ కూడా ఇవ్వచ్చు అని ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనం ఏ మోడ్ గురించి తెలుసుకున్నాం, బి మోడ్ గురించి తెలుసుకున్నాం, సి మోడ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు డి మోడ్, ఈ మోడ్ గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అంటే ఈ టైమర్లో 5 మోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మోడ్స్ అన్ని వివరించాలంటే కొంచెం వీడియో లెంతీ అవుతుంది. టైమర్ మోడ్ డీలో ఉంది, క్యాపిటల్ టీ 1 minute ఉంది, స్మాల్ టీ 3 ఉంది. మోడ్ డీలో ఉన్నప్పుడు సిగ్నల్ ఆఫ్ అండ్ ఆన్ డిలే టైమర్ లాగా టైమర్ వర్క్ చేస్తుంది. క్యాపిటల్ టీ 1 minute ఉంది, స్మాల్ టీ 3 ఉంది, అంటే 18 seconds టైం సెట్ చేయబడింది. టైమర్ పవర్ ఆన్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్లో ఉంది, 15-16 ఎన్సీలో ఉంది, 15-18 ఎన్ఓలో ఉంది. B1 B2 క్లోజ్ ఇచ్చాము, టైమర్ స్టార్ట్ అయింది, గ్రీన్ ఇండికేషన్ బ్లింక్ అవుతా ఉంది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత రెడ్ ఇండికేషన్ ఆన్ అయింది, గ్రీన్ ఇండికేషన్ కూడా ఆన్ అయింది, 15-18 ఎన్సీ అయింది, 15-16 ఎన్ఓ అయింది. మళ్ళీ B1 B2 ఓపెన్ చేసాము, టైమర్ స్టార్ట్ అయింది, గ్రీన్ ఇండికేషన్ బ్లింక్ అవుతా ఉంది, రెడ్ ఇండికేషన్ ఆన్లో ఉంది, 15-18 ఎన్సీలోనే ఉంది, 15-16 ఎన్ఓలోనే ఉంది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత రెడ్ ఇండికేషన్ ఆఫ్ అయింది, గ్రీన్ ఇండికేషన్ ఆన్ అయింది, 15-18 ఎన్ఓ అయింది, 15-16 ఎన్సీ అయింది. అంటే ఇక్కడ చూడండి, సిగ్నల్ ఆఫ్ అండ్ ఆన్ డిలే టైమర్ అన్నాడు కదా. ఒకసారి క్లోజ్ ఇచ్చినప్పుడు B1 B2 ఒకసారి క్లోజ్ ఇచ్చినప్పుడు టైమర్ స్టార్ట్ అయింది, మరోసారి ఓపెన్ ఇచ్చినప్పుడు కూడా టైమర్ స్టార్ట్ అయింది. అందుకే దీన్ని ఆన్ అండ్ ఆఫ్ డిలే టైమర్ అంటారు. డి మోడ్లో ఉన్నప్పుడు టైమర్ని ఆన్ లాగా, టైమర్ ఆఫ్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ టైమర్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ మోడ్ గురించి తెలుసుకుందాం. మోడ్ ఈలో ఉంది, క్యాపిటల్ టీ 1 మినిట్లో ఉంది, స్మాల్ టీ 3లో ఉంది. మోడ్ ఈలో ఉన్నప్పుడు లీడింగ్ ఎడ్జ్ ఇంపల్స్ టైమర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. క్యాపిటల్ టీ 1 మినిట్లో ఉంది, స్మాల్ టీ 3లో ఉంది, అంటే టైమర్ 18 సెకండ్స్లో డిలే టైం సెట్ చేయబడింది. టైమర్ పవర్ ఆన్ చేసాము, గ్రీన్ ఇండికేషన్ ఆన్లో ఉంది, రెడ్ ఇండికేషన్ ఆఫ్లో ఉంది, అంటే 15-16 ఎన్సీలో ఉంది, 15-18 ఎన్ఓలో ఉంది. B1 B2 క్లోజ్ పల్స్ ఇచ్చాము, జస్ట్ క్లోజ్ పల్స్ B1 B2ని జస్ట్ క్లోజ్ చేసి వెంటనే ఓపెన్ చేసాము. క్లోజ్ పల్స్ ఇచ్చాము, రెడ్ ఇండికేషన్ ఆన్ అయింది, గ్రీన్ ఇండికేషన్ బ్లింక్ అవుతా ఉంది, 15-16 ఎన్ఓ అయింది, 15-18 ఎన్సీ అయింది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత గ్రీన్ ఇండికేషన్ ఆన్ అయింది, రెడ్ ఇండికేషన్ ఆఫ్ అయింది, 15-16 ఎన్సీ అయింది, 15-18 ఎన్ఓ అయింది. అందుకే ఈ మోడ్ని లీడింగ్ ఎడ్జ్ ఇంపల్స్ మోడ్ అంటారు. ఓకే అండి, ఇప్పటివరకు మనం టైమర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాం, టైం సెట్టింగ్స్ తెలుసుకున్నాం, మోడ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ టైమర్లో టైమర్ సెట్టింగ్ చేంజ్ చేయాల్సి అనుకున్నప్పుడు కంపల్సరీగా టైమర్ యొక్క పవర్ సప్లై ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మీరు క్యాపిటల్ టీ టైం చేంజ్ చేయాలనుకున్నా, స్మాల్ టీ టైం చేంజ్ చేయాలనుకున్నా, మోడ్స్ చేంజ్ చేయాలనుకున్నా కానీ కంపల్సరీగా పవర్ సప్లై అయితే ఆపాలండి. లేదంటే ఇది పవర్ ఆన్లో సెట్టింగ్ చేంజ్ చేసినప్పుడు ఈ సెట్టింగ్స్ అనేది తీసుకోదు. డిఫాల్ట్గా ఇంతకుముందు ఏదైతే సెట్టింగ్ ఉందో ఆ సెట్టింగ్ మాత్రమే రీడ్ చేస్తూ ఉంటుంది. అందుకని దీనికి కంపల్సరీ టైం సెట్టింగ్ కానీ మోడ్ సెట్టింగ్ కానీ చేంజ్ చేయాల్సిన అనుకున్నప్పుడు కంపల్సరీగా పవర్ సప్లై ఆపాలి. ఓకే అండి, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఈ టైమర్లో క్యాపిటల్ టీ టైం కానీ స్మాల్ టీ టైం కానీ మోడ్ కానీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ టైమర్ యొక్క పవర్ సప్లై కంపల్సరీ ఆపినాక మాత్రమే టైం చేంజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పవర్ ఆన్లో పెట్టి టైం కానీ మోడ్ కానీ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు పవర్ ఆన్లో పెట్టి టైం కానీ మోడ్ కానీ చేంజ్ చేస్తే ఆ చేంజెస్ తీసుకోదండి. డిఫాల్ట్గా ముందు ఏదైతే సెట్టింగ్స్ ఉందో ఆ సెట్టింగ్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే అండి, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క టైమర్లో టైం చేంజ్ చేయాలనుకున్నప్పుడు క్యాపిటల్ టీ టైం చేంజ్ చేయాలనుకున్నా, స్మాల్ టీ టైం చేంజ్ చేయాలనుకున్నా, మోడ్ చేంజ్ చేయాలనుకున్నా కూడా కంపల్సరీగా ఈ టైమర్ యొక్క పవర్ సప్లై ఆఫ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పవర్ సప్లై ఆన్లో ఉండగా ఏ చేంజెస్ చేసినా కానీ ఈ చేంజెస్ రీడ్ చేయదండి. అందుకని కంపల్సరీగా పవర్ సప్లై ఆపేసి మాత్రమే ఈ టైమ్స్ అనేది మోడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అప్. థ్యాంక్ యూ.